ఈరోజు మనము నర్వస్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఏం చేయొచ్చని తెలుసుకుందాం. సో, మన నర్వస్ సిస్టమ్ అంటే ఓవరాల్ మన బ్రెయిన్ మళ్ళీ స్పైనల్ కార్డ్ ఇంక్లూడ్ అవుతది. సో, ఇక్కడ మనకు చాలా ప్రాబ్లమ్స్ మనకు రిలేటెడ్ అంటే సీజర్స్ లైక్ ఎపిలిప్సీ ఉంటది. సో, నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ వాళ్ళలో మనకు అల్జీమర్స్ డిసీజ్ ఉంటది. సో, నెక్స్ట్ డిమెన్షియా మెమరీ లాస్ ఉంటది. నెక్స్ట్ కొన్ని నర్వ్ కండక్షన్స్‌లో ప్రాబ్లమ్ ఉంటది. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి మనము డయట్‌తో పాటు అంటే రెగ్యులర్ మెడిసిన్స్ వాడాలి. దాంతో పాటు మన డయట్‌లో మనం ఏం చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. సో, ఇక్కడ మనకు కొన్ని దాంట్లో మనకు బేసిక్‌లీ ఆకుకూరలు ఎక్కువ హెల్ప్ చేస్తది. లైక్ ఎనీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ దాంట్లో మనకు విటమిన్ బి అనేది చాలా హెల్ప్‌ఫుల్ ఉంటది. సో, విటమిన్ బి, బి1, బి2, బి12 వరకు ఏదైనా సరే మనకు తీసుకోవడం వల్ల మన నర్వ్ స్టిమ్యులేషన్‌కి చాలా హెల్ప్‌ఫుల్ ఉంటది. సో దట్ మీరు మంచిగా హెల్తీ దాన్ని చేయొచ్చు. సో, ఆకుకూరలు అనేది మీరు డైలీ మీ లైఫ్‌లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చేసి మనకు మన నర్వ్ ఇన్‌ఫ్లమేషన్ గాని ఏదైనా అయ్యిందంటే దాన్ని రిడక్షన్ చేయడానికి చాలా హెల్ప్‌ఫుల్ ఉంటది. సో, యాంటీ ఆక్సిడెంట్స్‌లో మనకు డ్రై ఫ్రూట్స్ వస్తది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని డైరీ ప్రొడక్ట్స్ వస్తాయి. ఇలాంటి వాటిని మీరు రెగ్యులర్‌గా యాడ్ చేసుకోవచ్చు.